మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువుగారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను అని కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. మేషరాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని అశ్విని నక్షత్రం 1, 2, 3, 4, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కృతికా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ చూచే చోళ అక్షరాలు లక్ష్మి కావచ్చును, చంద్రం కావచ్చును, అదేవిధంగా చరిత కావచ్చును, అదేవిధంగా లీలా కావచ్చును, లీలు లేలో లవన్ కావచ్చును, అదేవిధంగా ఇక్కడ ఆ కావచ్చును అంటే ఆనంద్, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి వ్యవహారిక నామములో చూసుకుంటే మనకు మేషరాశి వారికి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ రాశి స్త్రీ పురుషులకు అంతయు కూడా సామాన్యంగానే ఉంది. పెద్ద ఎక్సలెంట్ అని విధంగా లేదు, కానీ సామాన్యంగా ఉంది. మీరు సంకల్పం చేసినటువంటి కార్యక్రమంలో కొంత ఆలస్యం మీద నెరవేరే పరిస్థితి ఉంది, కానీ తప్పకుండా ముందుకు వెళుతుంది. ఉల్లాసంగా గడుపుతున్నారు. కొంత చెడు వ్యసనాలు కానీ చెడు ఫ్రెండ్స్ కానీ ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనీ ఎవరికైనా ఇవ్వడం కానీ ఇలాంటిది కూడా పెట్టుకోవద్దు, గుర్తుంచుకోండి. అదేవిధంగా స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటున్నారు. పురస్కారాలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వివాహ ప్రయత్నములు కూడా జరుగుతున్నాయి. సంతానం కాని వారికి సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వారి జాతకంలో పంచమ భావము కొంత డిస్టర్బెన్స్గా ఉంటే మేబీ ఏమైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంత అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అవి కూడా చూసుకోవాలి. అదేవిధంగా పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు కాబోతున్నాయి. ఆ యొక్క పరిచయాలు మీకు ఎంతో ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. విదేశీయానము అనుకూలమే. కొన్ని అలవాట్లను దూరం చేసుకోవాలి. కొన్ని చెడు అలవాట్లు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయు వృత్తి ఉద్యోగములలో అనుకూలమే ఉంది. వ్యవసాయ రంగంలో మొదటి పంట కొంత నష్టంగా కనబడుతుంది. సంతానం గూర్చి ఆలోచనలు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని తగువులు ఉండబోతున్నాయి. వ్యాపార లోపములు వచ్చును. ఇతరులు మన కార్యాచరణలో సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు కొత్త ఆర్డర్స్ కాంట్రాక్ట్స్ కావచ్చును, స్వల్ప వ్యవధిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరం మధ్య నుండి అనగా ఈ యొక్క నవంబర్ నుండి కొంత ఉత్సాహవంతముగా ఉండి ధనాదాయం పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. గౌరవ మర్యాదలు సన్మానాలు కలుగుతున్నాయి. సన్మానాలు గతంలో చేపట్టినటువంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఫైనాన్స్ వివిధ వృత్తుల వారికి ధర్మబద్ధమైనటువంటి లాభాలు కలిసి వచ్చును. స్నేహితుల మూలకంగా కొంత ధనము అనేటువంటిది వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి శుభయోగమే. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. పురుషులకు స్త్రీ మూలక లాభములు, స్త్రీలకు పురుషుల మూలక లాభములు కనబడుతున్నాయి. సంవత్సర ప్రారంభంలో నిలిచినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దేవాలయ ధర్మచరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. తీర్థ ప్రయత్నాలు
తీర్థయాత్ర ప్రయత్నాలు కావచ్చును, మొక్కుబడులు కావచ్చును తీర్చుకుంటున్నారు. వివిధ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రెండవ పంట కలిసి వచ్చే పరిస్థితి ఉంది. విద్యార్థులకు రెండవ ఛాన్స్, మంచి ఉత్తీర్ణత కలుగును. చిన్న పెద్ద పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగి ఆదాయం పెరుగును. అదేవిధంగా యంత్ర కర్మాగారాలకు మరియు ప్రభుత్వ చేయూత కలిగించేటువంటి పరిస్థితి ఉంది వారికి. టీవీ, సినీ, నాటక, రంగస్థల, పురోహిత, సిద్ధాంత, క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశము, కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, ఇనుము, కిరాణా, మెడికల్స్, యొక్క పత్తి, సిమెంట్, ఆయిల్స్ వారికి పెట్టుబడులు పెరుగును. మొత్తం మీద ఈ సంవత్సరము ప్రారంభంలో కొంత కష్టము ఏర్పడినా కూడా చివరికి వచ్చేసరికి బాగుంది అని చెప్పడం జరుగుతుంది. సుందరకాండ పారాయణం కావచ్చును, అమ్మవారికి కుంకుమార్చనలు చేసేటువంటి సందర్భం అయినా కూడా బాగుండే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి, మీకు గురుబలం అయితే ఉంది, శని బలం తక్కువ ఉన్నా కూడా గురుబలం అయితే అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మేషరాశి వారు ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవ్వకండి. ఈ 7.5 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులను కూడబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సొంత అన్నయ్య అయినా, సొంత తమ్ముడైనా, లేదా సొంత చెల్లైనా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మొదటి 9 నెలలలో మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, పర్వాలేదు. కొంత నడవడం లేదు అనుకున్నా కూడా చివరి దశకు వచ్చేసరికి తప్పకుండా 6వ నెల దాటిన తర్వాత మీకు గురుబలం పెరిగి అద్భుతమైనటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి మేషరాశి వారు కుంకుమార్చన దుర్గా అమ్మవారికి కానీ, లక్ష్మీ అమ్మవారికి కానీ చేసేటువంటి సందర్భం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆల్ ద బెస్ట్.